హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హార్ష్మ్యాన్ స్పోర్ట్స్. ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్స్ జరిగింది. నా సామి రంగా, ఇది కదా కావాల్సిందే. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా నోవాక్ జోకోవిచ్ సిన్నర్ మీద గెలుస్తాడని? ఎస్, మనం అనుకున్నాం గెలవాలంటే కొన్ని కండిషన్స్ ఉండాలి అని, కానీ అవేమీ లేకుండా ఆ ఎఫర్ట్స్ ఉన్నాయి చూడండి. అందుకని నోవాక్ని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఉంది. గోట్ రియల్లీ. నోవాక్ జోకోవిచ్ వర్సెస్ సిన్నర్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. మ్యాచ్కి ముందు చాలా ఏ ఎక్స్పర్ట్ అయినా కానీ అడగనివ్వండి, 90-95% ఆఫ్ మెంబర్స్ కానీ వ్యూస్ కానీ ఎవ్వరు కూడా నాకు తెలిసి నోవాక్ ఎడ్జ్ ఇచ్చి ఉండరు. చాలామంది వరకు సిన్నర్ విన్ అని అనుకుని ఉంటారు. నేను కూడా సిన్నర్ గత లాస్ట్ 8 గ్రాండ్ స్లామ్స్ చూస్తుంటే 4 గ్రాండ్ స్లామ్స్ సిన్నర్, 4 అల్కరాజ్ గెలిచారు. సిన్నర్ జోకోవిచ్ మీద లాస్ట్ ఫ్యూ గ్రాండ్ స్లామ్స్లో మంచి రికార్డు కూడా ఉంది. సో ఏ రకంగా చూసినా కానీ జోకోవిచ్కి ఛాన్స్ అనేది చాలా తక్కువ. కానీ మనందరికీ తెలుసు జోకోవిచ్ ఫుల్లీ ఫిట్ ఉండి ఆ మెంటాలిటీ అనేది ఇదివరకు ఎప్పుడైతే తన యంగర్ జోకోవిచ్ ఉన్నాడో ఆ మెంటాలిటీ అనేది మళ్ళీ కిక్ ఆన్ అయితే ఏ రకంగా ఉంటుందో ఈ జనరేషన్కి చూపించాడు. సో మనమంతా చాలామంది పండిట్స్ కూడా అనుకుంటూ ఉంటుంటారు, సిన్నర్, ఆల్కరాజ్ వీళ్ళు ఒక వేరే లెవెల్, అప్పట్లో ఉన్న ఫెడరర్, నడాల్, జోకోవిచ్తో పోలిస్తే ఈ జనరేషన్ ఇంకొక స్టెప్ ఎక్కువ అని. ఈరోజు తెలిసిందా? 39 ఇయర్ ఓల్డ్ జోకోవిచ్ ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాడంటే గతంలో నోవాక్ జోకోవిచ్ని ప్రస్తుతం జనరేషన్ టచ్ చేయగలరా? అవన్నీ తీసి పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ అసలు నో వర్డ్స్. జోకోవిచ్ వాట్ ఏ పర్ఫార్మెన్స్ యార్. హీ ఈజ్ లెజెండ్, ట్రూ హీరో, ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్. ఎందుకంటే మనం ఏ వృత్తిలో ఉన్నా కానీ అలాంటి పర్సన్ డెఫినెట్గా ఇన్స్పిరేషన్. ఎప్పుడు కూడా గివప్ ఇవ్వకూడదు ఏ టైంలో అయినా కానీ అని జోకోవిచ్ని చూసి నేర్చుకోవచ్చు. అతని హెల్త్ కండిషన్ చూసి అసలుకి అన్బిలీవబుల్ మ్యాచ్ ఆడాడు. టో వెళ్ళాడు సిన్నర్ తోటి. సో క్లియర్గా మాట్లాడుకుందాం. మ్యాచ్లోకి వెళ్తే ఇది ఈవినింగ్ మ్యాచ్ కాబట్టి ఇక్కడ మనకి హీట్ అనేది ఎఫెక్ట్ తక్కువ ఉంది. సో దానివల్ల బాల్ స్ట్రైకింగ్ కూడా ఈజీ అయింది. ఎందుకంటే పొద్దున మ్యాచ్లో ఆల్కరాజ్ వర్సెస్ జ్వరేవ్ మ్యాచ్లో ఇద్దరు ప్లేయర్స్ బాల్ కొంచెం వాళ్ళ పేస్ దానికి సెట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1 hour పట్టింది వాళ్ళకి. ఈ మ్యాచ్లో ఆల్మోస్ట్ ఫస్ట్ పాయింట్ నుంచి దేవర్ ఆన్ ఇట్. కానీ జోకోవిచ్ ఫస్ట్ 3-4 గేమ్స్లో స్ట్రగుల్ అయ్యాడు. సిన్నర్ అక్కడే అడ్వాంటేజ్ తీసుకొని జోకోవిచ్ని బ్రేక్ చేశాడు. సో ఫస్ట్ సెట్ సిన్నర్ ఈజీగా గెలిచాడు. అందరూ అనుకుని ఉంటారు ఇంకా అలవోకగా సిన్నర్ గెలుస్తాడని. కానీ సెకండ్ సెట్లో జోకోవిచ్ సర్వీస్ కోల్పోకుండా సిన్నర్ సర్వీస్ గేమ్స్లో తెలివిగా ఆడాడు. అన్ని పాయింట్స్ జోకోవిచ్ సిన్నర్ లాగా ప్రతి పాయింట్కి కంపీట్ చేస్తూ ఆడితే తన లెగ్స్ టైర్ అయిపోతాయి, తన బాడీ టైర్ అయిపోతాయి. తనకు తెలుసు ఏ పాయింట్ని ఎక్కడ ఆపేయాలో, ఏ పాయింట్ని విన్ అవ్వాలో జోకోవిచ్కి బాగా తెలుసు. ఎందుకంటే యంగర్ జోకోవిచ్ వుడ్ హ్యావ్ ప్లేడ్ దిస్ మ్యాచ్ వెరీ డిఫరెంట్లీ. ప్రతిది పాయింట్కి ఫైట్ చేసేవాడు. కానీ ఈ జోకోవిచ్ తనకు తెలుసు. సేమ్ 2024 ప్యారిస్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ మ్యాచ్లో కూడా జోకోవిచ్ ఆ స్ట్రాటజీ అనేది వాడాడు. సేమ్ ఇదే అక్కడ ఏదైతే ఏ పాయింట్లో ఎక్కడ బ్లాక్ చేయాలో అపోనెంట్ని, అలాగే అన్ని పాయింట్స్ గెలవాల్సిన అవసరం లేదు, క్రూషియల్ పాయింట్స్ గెలిచాడు జోకోవిచ్. సెకండ్ సెట్లో అదే జరిగింది. సెకండ్ సెట్లో
సర్వీస్ని కాపాడుకున్నాడు. సిన్నర్ సర్వీస్ ప్రెషర్ పెడుతూ ఉన్నాడు స్టార్టింగ్ నుంచి. ఒక సర్వీస్ గేమ్లో సిన్నర్ని బ్రేక్ చేశాడు, తన సర్వీస్ కాపాడుకున్నాడు. సెకండ్ సెట్ వచ్చేసింది. సో 1 సెట్ పీస్, ఇద్దరు టై, అక్కడతో గేమ్ టై అయింది. అయితే సిన్నర్ థర్డ్ సెట్లో మళ్ళీ పుంజుకొని మళ్ళీ తన యూజువల్ బాల్ స్ట్రైకింగ్ తోటి జోకోవిచ్ని బ్రేక్ చేసి థర్డ్ సెట్ సిన్నర్ గెలిచాడు. అప్పుడు కూడా ఇంకా కంప్లీట్గా బిలీఫ్ రాలే జోకోవిచ్ గెలవగలడేమో ఈ మ్యాచ్. సిన్నరే థర్డ్ సెట్ మళ్ళీ ఇంకో సెట్ గెలిచేస్తాడు అనుకున్నాం. అయితే జోకోవిచ్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. 2 సెట్స్ అపీస్, 2-all. 5th సెట్కి వెళ్ళింది గేమ్. 5th సెట్లో ఆడాడు నోవాక్ జోకోవిచ్. తెలిసిపోతుంది తన పాయింట్ ర్యాలీ ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ తనలో ఆయాసం, ఆ ఫిజికల్గా తన స్ట్రెయిన్ అవుతున్నది తెలిసిపోతుంది. సో చాలా తెలివిగా పాయింట్ని ఎక్కువ కంటిన్యూ అవ్వకుండా గ్రౌండ్ స్ట్రోక్స్లో సిన్నర్తో పాటు ఈక్వల్గా అదే ఫోర్స్ తోటి బాల్ని బేస్ లైన్ ర్యాలీస్లో ఆడిన విధానం ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీ. అసలు మాటల్లో చెప్పలేమంతే. నోవాక్ జోకోవిచ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పండగే ఈరోజు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్. సిన్నర్ మీద ఈ రకంగా ఈ టైంలో జోకోవిచ్, యంగర్ జోకోవిచ్ అయితే డెఫినెట్గా ఆడగలడు. వీళ్ళెవ్వరికి సాటి రాడు. ఆయన లెవెలే వేరు. అయితే ఈరోజు రియల్లీ అప్రిషియేటబుల్. ఏమన్నా ఆడాడు ఆ జోకోవిచ్. ఫైనల్ సెట్లో 5th సెట్లో అయితే ఇన్క్రెడిబుల్ అసలుకి. ఆల్దో సిన్నర్ ఏమీ తక్కువగా మామూలుగా ఆడట్లా. సిన్నర్ ఈజ్ ప్లేయింగ్ వెరీ వెల్. అయినా కానీ జోకోవిచ్ తనతో మెయింటైన్ చేసుకుంటూ ఆడాడు. ఎక్సలెంట్. మొత్తానికి సిన్నర్ సర్వీస్ బ్రేక్ చేసి తన సర్వీస్ కాపాడుకొని 5th సెట్ గెలిచి మ్యాచ్ గెలిచాడు జోకోవిచ్. అయితే ఇక్కడ 2 క్రూషియల్ పాయింట్స్ మాట్లాడుకోవాలి. జోకోవిచ్ ఎఫర్ట్ ఈస్ సో వ్యాలియంట్. మనం ఎంత పొగిడినా తక్కువే. అయితే జోకోవిచ్కి ఒక అడ్వాంటేజ్ అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. తన ప్రీవియస్ మ్యాచెస్లో 2 వాకౌట్స్ లభించినాయి. సో ఈ సిన్నర్ టైం స్పెండ్ చేసినంత కోర్టు మీద తన టైం స్పెండ్ చేయలేదు. అది ఒక ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. జోకోవిచ్ కొంచెం ఫ్రెష్గా ఉన్నాడు. ఇంకా లేకపోయే మొత్తం ఫుల్ కంప్లీట్ మ్యాచ్ ఆడుంటే డిఫికల్ట్ అయి ఉండేది. అండ్ రెండోది ఏంటంటే సిన్నర్ ఎందుకో ప్రెషర్లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. తన కంప్లీట్ ఫుల్ పొటెన్షియల్తో ఆడలేదా సంథింగ్. సిన్నర్ ఫ్యాన్స్ డెఫినెట్గా డిసప్పాయింట్మెంట్ కనిపించింది. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ గ్రాండ్ స్లామ్స్లో సిన్నర్ అసలు అలవోకగా జోకోవిచ్ మీద గెలిచేశాడు. అయితే ఇది ఏమీ నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను ఓడిపోయింది సాధారణ ప్లేయర్తో కాదు కాబట్టి హీ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. ఓకే, సెకండ్ సెమీఫైనల్ది ఓకే అయిపోయింది. ఇప్పుడు ఆల్కరాజ్ వర్సెస్ జ్వరేవ్ మ్యాచ్. ఈ మ్యాచ్ కూడా వన్ ఆఫ్ ద లాంగెస్ట్ మ్యాచెస్ ఇన్ సెమీఫైనల్స్ ఇన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ హిస్టరీ. 5 hours దాటి ఆడారు మ్యాచ్. అసలుకి ఒకానొక టైంలో మ్యాచ్ స్టార్టింగ్లో అయితే ఇద్దరు ప్లేయర్స్ ఎండకి బాల్ హిట్టింగ్లో స్ట్రగుల్ అవుతున్నారు. ఏదర్ లాంగ్ కానీ వైడ్ కానీ కొడుతున్నారు. సో వాళ్ళు ఆ పేస్ని సరిగ్గా జడ్జ్ చేయలేదు స్టార్టింగ్లో. ఎందుకంటే హాట్ క్లైమేట్ వల్ల వాళ్ళ యూజువల్ హిట్టింగ్ కంటే బాల్ కొంచెం ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది. సో అక్కడ ఫస్ట్ సెట్ 1.5 సెకండ్ సెట్ సగం వరకు ఎవరు కూడా గేమ్లో ఒక పూర్తి పట్టు సాధించలేదు. కానీ ఆల్కరాజ్ తన సర్వీస్ గేమ్ బాగా కాపాడుకోవడం వల్ల ఫస్ట్ సెట్ బ్రేక్ చేసి జ్వరేవ్ని ఫస్ట్ సెట్ ఆల్కరాజ్ గెలిచేశాడు. సెకండ్ సెట్ ఇట్ వెంట్ టు టై బ్రేక్ కూడా ఆల్కరాజ్ గెలిచాడు. ఆల్కరాజ్ వాస్ ప్లేయింగ్ వెరీ గుడ్. అంటే నార్మల్ కంటే కొంచెం తక్కువ అయినా కానీ ఈ వాస్ ప్లేయింగ్ గుడ్. డెఫినెట్గా నేను అనుకున్నాను ఇంకా థర్డ్ సెట్ కూడా గెలిచేస్తాడు ఈజీగా, స్ట్రైట్ సెట్ విక్టరీ అని. అయితే థర్డ్ సెట్లో తన లెగ్ క్రాంప్స్ వచ్చినాయి. సో అక్కడ నుండి నాకు తెలిసి హీట్ వల్ల కొంచెం ఎక్స్ట్రా ప్రెషర్ వల్ల ఆ టైంలో బాడీ ఎక్కువ మజిల్ ఎక్కువ వర్క్ అవ్వడం వల్ల క్రాంప్స్ వచ్చి
తను ఆ సెట్ నుంచి కొంచెం డ్రాప్ అయింది, తన ఫిజికల్ ఎఫర్ట్స్ కొంచెం డ్రాప్ అయినట్టు ఈజీగా తెలిసింది. ఆ సెట్ ఓడిపోయాడు, టై బ్రేక్లో ఓడిపోయాడు, నెక్స్ట్ సెట్ కూడా ఓడిపోయాడు. ఫిఫ్త్ సెట్లో కూడా స్టార్టింగ్ నుంచి 100% అల్కరాజ్ ఎఫర్ట్స్ ఇస్తున్నట్టుగా అనిపించలేదు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే క్రాంప్స్ అవి ఉండొచ్చు. రెండోది జ్వరేవ్ కూడా అల్కరాజ్ మీద గెలుస్తాడు అనే హోప్, అంటే ఆ గెలవగలిగే సత్తా ఉంది. కానీ ఎవ్రీవన్ గేవ్ అల్కరాజ్ అన్ ఎడ్జ్ ద వే హీస్ ప్లేయింగ్. అయితే జ్వరేవ్ ఎక్సలెంట్గా ఆడాడు. గ్రౌండ్ స్ట్రోక్స్లో అయితేనేమి కానీ, పాసింగ్ షాట్స్లో అయితేనేమి కానీ, సర్వీస్లో బుల్లెట్ సర్వీస్, సూపర్ సర్వీస్. అయితే అల్కరాజ్ తన సర్వీస్ని బ్రేక్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. సో జ్వరేవ్ ఏమీ అంత తక్కువ తినలేదు, అల్కరాజ్ కంటే చాలా బాగా ఆడాడు కొన్ని పాయింట్స్లో అయితే. సో ఫిఫ్త్ సెట్లో అనిపించింది జ్వరేవ్ సర్వ్ బ్రేక్ చేయాలంటే అల్కరాజ్ ఇట్స్ ఇంపాసిబుల్ అని. కానీ చాలా బ్రేక్ పాయింట్స్ వచ్చినాయి అల్కరాజ్కి. అయితే మర్చిపోయాను, ఇక్కడ ఏమైందంటే ఫిఫ్త్ సెట్లో ఫస్ట్ గేమ్లోనే అల్కరాజ్ బ్రేక్ అయిపోయాడు. సో ఇంకా డెఫినెట్గా జ్వరేవే విన్ అయిపోతాడని అనుకున్నాం. ఇంకా ఎందుకంటే లాస్ట్ మూమెంటం అలా ఉంది. థర్డ్ సెట్, ఫోర్త్ సెట్ జ్వరేవే గెలిచాడు. ఫిఫ్త్ సెట్లో ఫస్ట్ గేమే బ్రేక్ పాయింట్ వచ్చింది. అల్కరాజ్ ఏమో క్రాంప్స్తో ఉన్నాడు, ఫిజికల్గా 100% లేడు. సో డెఫినెట్గా జ్వరేవ్ గెలుస్తాడేమో అనుకున్నాము. కానీ అల్కరాజ్ ఆఫ్టర్ ఫస్ట్ గేమ్ ప్రతి గేమ్లో మళ్ళీ స్లోగా గేమ్లో ఇన్వాల్వ్ అయ్యాడు. క్రౌడ్ని కూడా ప్రతి పాయింట్ గెలిచాక క్రౌడ్స్తో తన ఇంటరాక్షన్ చేస్తూ క్రౌడ్ని కూడా కొంచెం మళ్ళీ ఉత్సాహపరిచి మొత్తానికి గేమ్లోకి ఇన్వాల్వ్ అయ్యాడు. 100% లేకపోయినా ఫిజికల్గా స్లోగా బిల్డప్ అయ్యాడు. అదే అంటాం మాన్స్టర్ మెంటాలిటీ అంటే. ఈ నోవాక్ జోకోవిచ్ అవ్వనివ్వండి, సిన్నర్ అవ్వనివ్వండి, ఈ అల్కరాజ్ అయినా అవ్వనివ్వండి, వీళ్ళలో ఆ మెంటాలిటీ వల్ల వాళ్ళు 100% లేకపోయినా, వాళ్ళ బాడీ సహకరించకపోయినా, వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఆ మెంటాలిటీ వల్ల, స్ట్రాంగ్ మెంటాలిటీ వల్ల దే కెన్ గివ్ ఈవెన్ బెటర్ పర్ఫార్మెన్స్ ఈవెన్ వెన్ దే ఆర్ నాట్ 100% ఫిట్. సో ఆ టైంలో అల్కరాజ్కి బ్రేక్ పాయింట్స్ వస్తున్నాయి, కానీ బ్రేక్ పాయింట్ దగ్గర బ్యాడ్ షాట్ ఆడటము, లాంగ్ అవ్వటము, బాల్ లాంగ్ కొట్టడము, సో ఇలా అయ్యి బ్రేక్ పాయింట్స్ లూజ్ అయ్యాడు. ఇక లాస్ట్ జ్వరేవ్ సర్వింగ్ ఫర్ ద మ్యాచ్ అప్పుడు ఎట్టకేలకు మొత్తానికి బ్రేక్ చేసి జ్వరేవ్ని నెక్స్ట్ సర్వీస్ కాపాడుకొని మళ్ళీ బ్రేక్ చేసి మ్యాచ్ గెలిచి ఫైనల్కి ఎంటర్ అయ్యాడు. అల్కరాజ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఆడాడు. అయితే తన రెగ్యులర్ ఎఫెక్ట్స్ కంటే కొంచెం తక్కువ అయినప్పటికీ ఆ పొజిషన్లో ఉండి ఆ రకంగా ఆడడం చాలా గ్రేట్. కానీ జ్వరేవ్ ఇక్కడ ఈ మ్యాచ్ని తను చేజేతులారా ఓడిపోయాడనే అనుకోవచ్చు. ఎందుకంటే ఫిఫ్త్ సెట్లో జస్ట్ ఒక్క సర్వీస్ గేమ్ గెలిచేస్తుంటే మ్యాచ్ గెలిచేసేవాడు. బట్ ఎనీవేస్ జ్వరేవ్ నాకు తెలిసి నెక్స్ట్ గ్రాండ్ స్లామ్కి మంచి పోటీ ఇస్తాడని అనుకుంటున్నాను. సో ఎలా ముగిసింది? ఎస్, మీలో టెన్నిస్ అభిమానులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ వీడియోకి లైక్ చేయండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే టెన్నిసే కాదు, నెక్స్ట్ మనం ఫుట్బాల్, క్రికెట్ కూడా మనం రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. యా, దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.